నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొండా తుఫాను గురించి టీవీలో అందరూ గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను ఇప్పుడే చిన్న పని మీద బయటికి వెళ్ళి వస్తుంటే పేరెంట్స్ చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద తీసుకొస్తున్నారు. దయచేసి సడన్గా ఏమైనా గాలి తీవ్రత ఎక్కువైతే ఆ తెచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు ఏం తెలియదు, అతను ఇబ్బంది పడతాడు. గవర్నమెంట్ వారు అప్రమత్తంగా ఉండండి, బయటికి రావద్దంటే దానికి విరుద్ధంగా వస్తున్నారు. రేపు పొద్దున జరగకూడదని జరిగితే గవర్నమెంట్ మీద పడి ఏడుస్తారు. దయచేసి అది గుర్తుంచుకుని అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ తుఫాను సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోకుండా వాళ్ళు ఎంత మటుకు వాళ్ళ శక్తికి తగ్గట్టుగా సేవలు అందిస్తారో గవర్నమెంట్ సపోర్ట్ కొంటారో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి సమయాల్లో రాజకీయాలు దయచేసి మాట్లాడద్దు. టీవీలో కూడా నేను చూస్తున్న డిబేట్లు మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఇది దరిద్రం, నీచమైన సంస్కృతి. ఇలాంటి కష్టకాలంలో అందరూ కూడా ఇలాంటి విషయాల్లో తమిళనాడుని మనం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రం కోసం కొట్టుకుంటారు, చేస్తారు. కష్టకాలం వస్తే అన్ని పార్టీలు ఏకం అవుతాయి. వాళ్ళని చూసి మన రాష్ట్రం బుద్ధి తెచ్చుకోవాలి. దయచేసి ఎవ్వరూ కూడా అత్యవసరమైన పని ఉంటేనే బయటికి రండి. దయచేసి ఎట్టి వయసులో బయటికి రాకండి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు. నమస్కారం అండి.